Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. జేఈ మెయిన్స్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చాలా విషయాలు డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో డల్గా ఉండొచ్చు, లేదా 2-3 సబ్జెక్ట్స్ అంటే భయం ఉండొచ్చు. అలాంటి వారు ఇప్పుడు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి, ఎలాంటివి స్కిప్ చేయాలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు 30 years మ్యాథ్స్ లెక్చర్గా ఉన్న జోషుల చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే మనకి టైం తక్కువ ఉంది. సో ఒక్కొక్కరు చాలా భయపడుతూ ఉంటారు. కొన్ని సెక్షన్స్ టచ్ చేయాలన్నా కానీ భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఎవరైనా జనరల్గా ఎనీ స్టూడెంట్ కనుక తీసుకుంటే 3 సబ్జెక్టులు టాపర్గా ఉండేవాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళంతా ఆల్ ఇండియా టాపర్స్ ఉంటారు మోస్ట్లీ. అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ 3 సబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే 3 బాగా చేయగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పర్సంటేజ్ తక్కువ వాళ్ళది. అంటే టాప్ 500 కానీ లేదా టాప్ 1000 కానీ మనం తీసుకుంటే కూడా మనం టాప్ 100 వదిలేసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సబ్జెక్ట్ మీద కొద్దిగా ఫియర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ అంటే నాకు విపరీతమైన భయం, దాంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ మరీ భయం. నేను టోటల్ నా లైఫ్లో మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ వదిలేశాను. ఓన్లీ ఫిజికల్ ఇన్ఆర్గానిక్ చదువుకుని ముందుకెళ్ళాను. ఇది లైవ్గా కూడా జరుగుతూ ఉంటుందాం. అంటే జనరల్గా ఏంటంటే ప్రాక్టికల్గా మేము చూస్తూ ఉంటాం. మా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఆ స్టూడెంట్కి వాడికి ఏంటంటే విపరీతమైన భయం కెమిస్ట్రీ అంటే. సో వాడు ఐఐటి ప్రిపరేషన్ వదిలేసుకుని వెళ్ళిపోయాడు. సో ఆ కెమిస్ట్రీ టీచరు, మా ఇన్స్టిట్యూట్ ఓనరు, నేను ముగ్గురం కలిసి వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, సార్ నాకు కెమిస్ట్రీ అనేది విపరీతమైన భయం సార్, నేను కెమిస్ట్రీ అనేది చదవలేను, దానికోసం ఐఐటి వదిలేస్తున్నాను. కెమిస్ట్రీ లేకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ కనుక నువ్వు ఓన్లీ రాయాలంటే నువ్వు రాయగలుగుతావా అంటే, రాస్తాను సార్. అయితే ఒక పని చేయి, నీ కెమిస్ట్రీ క్లాస్ అటెండ్ కాకు, ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ అటెండ్ గా అంటే, సరే సార్ అని చెప్పాను. వచ్చి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడిని పిలిచి, ఎట్లా ఉందంటే, బాగుంది సార్, బాగా చేస్తున్నాను సార్, ఫిజిక్స్ మ్యాథ్స్లో బాగా చేస్తాను, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ లేదు సార్ అని. నీకు కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఏ పార్ట్ అంటే నీకు బాగా అసహ్యం అని. అంటే ఆర్గానిక్ అంటే బాగా కోపం సార్, నాకు ఏం అనగానే వెంటనే మనం ఏం చెప్పా అంటే, ఒక పని చేయరా, ఆర్గానిక్ వదిలేసేయరా, ఫిజికల్ ఇన్ఆర్గానిక్ ఓన్లీ ఐపీ ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకో అని చెప్పాను. ఓకే సార్ అని చెప్పాను. అని వాడు వెంటనే దాని మీద మెల్లిమెల్లిగా ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. ఓన్లీ ఫిజికల్ కెమిస్ట్రీ, తర్వాత మెల్లిగా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ టోటల్గా వదిలేశాడు. ఇలా కొన్ని రోజులు నడుస్తూ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాడు ఫైనల్గా ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, కెమిస్ట్రీలో ఆర్గానిక్ వదిలేశాడు, ఫిజికల్ ఇన్ఆర్గానిక్ బాగా చదువుకున్నాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాడికి ఒక 150 మార్కులు ఎగ్జామ్లో, వాడికి మ్యాథ్స్లో 142 వచ్చాయి, ఫిజిక్స్లో ఒక 146 వచ్చాయి, కెమిస్ట్రీలో 70 వచ్చాయి. ఆల్ ఇండియా 230 ర్యాంక్ జేఈలో వచ్చింది వాడికి. అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్లో 50% పూర్తిగా వదిలేశాడు. అయితే నేనేమంటానంటే, ఎవరికైనా ఒక సబ్జెక్ట్ మీద బాగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతే ఆ ఒక్క సబ్జెక్టు వదిలేసినంత మాత్రాన నష్టమేం లేదు. మిగతా 2, ఎందుకంటే దీంట్లో మెయిన్స్ లెవెల్లో కట్ ఆఫ్స్ ఏమి ఉండవమ్మా. అంటే ఇండివిజువల్ కట్ ఆఫ్ ఏమి ఉండనప్పుడు వాడు 2 సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటే ఆ 2 సబ్జెక్ట్స్ బలంతో కూడా వాడికి సెలెక్షన్ వస్తుంది. సో అందు గురించి ఏంటి, ఎవరైనా ఒక సబ్జెక్ట్లో కనుక చాలా వీక్గా కనుక ఉంటే ఆ ఒక్క సబ్జెక్ట్ని ఈ 15 రోజులు వదిలేసుకుని మిగతావన్నీ చదువుకుని ఆ వచ్చిన నాలెడ్జ్ తోటి వెళ్ళిపోతే, దాంట్లో ఒక 10 మార్కులు 100 మార్కులకు ఒక 20 మార్కులు ఎన్ని వస్తే అన్ని వచ్చినట్టు అనుకుని ముందుకెళ్తే, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వస్తే అవి 2 చదువుకుని మ్యాథ్స్ వదిలేయటం లేదు, మ్యాథ్స్ బాగా వచ్చి ఫిజిక్స్ బాగా వచ్చి కెమిస్ట్రీ రాకపోతే కెమిస్ట్రీ వదిలేసుకోవడం. ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఎక్స్ట్రీమ్గా కనుక ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా వాడికి కావాల్సిన సెలెక్షన్ వాడికి వస్తుంది. దీంట్లో ఎటువంటి లాభం నష్టం లేదు. అయితే ఇదేంటంటే మనం ముందు చెప్పకూడదు, ఎందుకంటే వాడికి రాకపోవడానికి కారణం వాడు చదవకపోవడం వలన యాక్చువల్గా వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదా. అంటే జనరల్గా ఏ సబ్జెక్ట్ మీద అయినా మినిమం నంబర్ ఆఫ్ అవర్స్ ఇవ్వకపోవటమే ఆ సబ్జెక్ట్లో ఉన్న లోపానికి కారణం. అయితే మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అవర్స్ కూడా దీనికే స్పెండ్ చేస్తాం.
దాంతో ఏమవుతుంది, ఆ సబ్జెక్ట్ ఇంకాస్త వర్స్ట్ అయిపోతుంది, ఈ సబ్జెక్ట్ ఇంకా డెవలప్ అవుతుంది. అయితే వాడు ఏమనుకుంటాడు, నాకు యాప్టిట్యూడ్ లేదనుకుంటాడు. యాప్టిట్యూడ్ లేక కాదు, దానికి కావాల్సిన నంబర్ ఆఫ్ అవర్స్ ఇవ్వకపోవటం. ఏదైనా ఒక సబ్జెక్ట్లో కనుక పర్ఫెక్షన్ రావాలంటే ఒక 10,000 గంటలు ఆ సబ్జెక్ట్ మీద స్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ వచ్చి తీరుతుంది. వాడు దాని మీద అంత టైం ఇన్వెస్ట్ చేయలేక మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసిన వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. దానికోసమని అది ఇప్పుడు ఇంకా ఈ 15 రోజుల్లో దాన్ని డెవలప్ చేసేది ఏమి లేదు కాబట్టి దాన్ని టోటల్గా వదిలేసినందువల్ల ఎటువంటి నష్టము లేదు. మిగతా 2 చదువుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎంసెట్ కనుక తీసుకుంటే మొత్తం 80కి 80 మ్యాథ్స్లో తెచ్చుకుని మిగతా 2 ఏబీలు బీలు పెట్టి వచ్చేసినా కూడా వాడికి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది, ఏదో ఒక సెలెక్షన్ వస్తుంది. మెయిన్స్లో అలా జరగదు. 2 సబ్జెక్టులు బాగుంటే వాడికి ఖచ్చితంగా సెలెక్షన్ వస్తుంది. ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రాండరీగా ఉండి, ఒకటి యావరేజ్గా ఉండి, ఒకటి మరీ బ్యాడ్గా ఉన్నా కూడా వాడికి ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది. దానివల్ల ఎటువంటి నష్టం లేదమ్మా. ఓకే, అలాగే సార్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్లో ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే మన 100% ఇవ్వాలా, సెకండ్ అటెంప్ట్ వరకు వెయిట్ చేయొచ్చా, ఏది బెస్ట్ అని కూడా చాలా మందిలో డౌట్ ఉంది. మీరేం చెప్తారు? జనరల్గా ఏంటంటే అమ్మా, ఏదైనా పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే జరిగిపోవాలి. ఓకే, అంటే 2వ అటెంప్ట్ అనేది ఏంటంటే ఓన్లీ ఏదైనా హెల్త్ గ్రౌండ్స్ వల్ల కానీ ఏదైనా రీజన్స్ వల్ల వాడు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే కొన్ని ప్రెషర్స్ ఉంటూ ఉంటాయి. ఆ ప్రెషర్స్ వల్ల వాడు ఫస్ట్ అటెంప్ట్ బాగా చేయలేకపోతే సెకండ్ అటెంప్ట్ మీద ఎక్కువ ఫోకస్, కానీ ఫస్ట్ అటెంప్ట్ బాగా రాసేసి తర్వాత అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్కి వెళ్ళిపోవటమే కరెక్ట్. కొన్ని జాబ్స్లో యాడ్ ఆన్ అవుతాయి కదా సార్, ఇప్పుడు ఇలా ఏమైనా ఉందా, ఆ ఫెసిలిటీ ఉందా? అట్లా ఏం లేదమ్మా. రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటారు. 2 అటెంప్ట్స్ ఇస్తున్నారు. జనరల్గా ఇది ఎందుకు ఇస్తారంటే ఏదైనా హెల్త్ గ్రౌండ్స్ మీద ఎవరైనా పిల్లడు పాపం రాయలేకపోవచ్చు ఫస్ట్ అటెంప్ట్ అని సెకండ్ అటెంప్ట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ అటెంప్ట్ కనుక బాగా రాసిన తర్వాత ఇంకా వాడికి తెలిసిపోతుంది ఒక అప్రాక్సిమేట్గా నాకు ఓకే నాకు సెలెక్షన్ అయిపోయింది అని తెలిసిపోయిన తర్వాత వాడి ఫోకస్ అంతా మొత్తం మిగిలిన టైం అంతా ఇంటర్మీడియట్ ఆ తర్వాత జేఈ అడ్వాన్స్ కనుక ప్రిపేర్ అయితే సెకండ్ అటెంప్ట్ ఊరికే సరదాగా వెళ్ళి రాస్తారు. ఒక ఐడియా కోసం రాయటమే, కానీ దానికోసం నేను రాయకూడదు. అప్పుడు ఏమవుతుంది, వాడికి ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ జరుగుతుంది, ఈ టైం డీవియేషన్ అంతా ఏదైతే మిగిలిన టైం అంతా జేఈ అడ్వాన్స్ కోసం వాడు ప్రిపేర్ కావచ్చు. సో వాట్ ఎవర్ బెస్ట్ అంటే ఏదైతే ఇవ్వగలుగుతారో ఫస్ట్ అటెంప్ట్లో ఇవ్వటమే కరెక్ట్, అన్లెస్ హెల్త్ గ్రౌండ్స్ వల్ల తప్పితే. అంతే, ప్రిపరేషన్ అయిన సిలబస్ పర్ఫెక్ట్గా చేసుకుని మొదటి అటెంప్ట్ మీదనే టోటల్ ఫోకస్ ఇవ్వటం అనేది కరెక్ట్. ఏదైనా ఫస్ట్ చేసిందే బెస్ట్. భయపడుతూ మళ్ళీ సెకండ్ వెళ్తే ఆ ప్రెషర్ వల్ల అది పోతుంది ఇది పోతుంది. సెకండ్ కోసం ఆగకుండా ఫస్ట్ లోనే టోటల్ గా పర్ఫామ్ చేయటం. ఓకే, దిస్ ఇస్ ద ఐడియా. ఓకే, ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు సార్ స్టూడెంట్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా.